గీతము పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో జీవ మార్గమునందుమా. నీ జీవితములో జీవ మార్గమునందుమా. శ్రీ యేసుని స్తోత్ర గీతము పాడుమా. సునాదా సువార్త గీతము పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో జీవ మార్గమునందుమా. నీ జీవితములో జీవ మార్గమునందుమా. యేసుక్రీస్తు సమస్త పాపము బాపగా సిలువ బాధలు అనుభవించెను ఓర్మితో. యేసుక్రీస్తు సమస్త పాపము బాపగా సిలువ బాధలు అనుభవించెను ఓర్మితో. రక్షణను కలిగించే సర్వజనాలికి మోక్షరాజ్యపు దివ్య మార్గమునందుమా. రక్షణను కలిగించే సర్వజనాలికి మోక్షరాజ్యపు దివ్య మార్గమునందుమా. శ్రీ యేసుని స్తోత్ర గీతము పాడుమా. సునాదా సువార్త గీతము పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో జీవ మార్గమునందుమా. నీ జీవితములో జీవ మార్గమునందుమా. యుగ యుగాలుగా జగతిలో జనులందరూ రక్షణను సాధించలేక గతించిరి. యుగ యుగాలుగా జగతిలో జనులందరూ రక్షణను సాధించలేక గతించిరి. యేసుక్రీస్తు స్వరక్తధారల బలముచే నీవు పాపము నుండి విడుదల నందుమా. యేసుక్రీస్తు సమర్థ ద్వారల బలముచే నీవు పాపము నుండి విడుదల నందుమా. శ్రీ యేసుని స్తోత్ర గీతము పాడుమా. సునాదా సువార్త గీతము పాడుమా. యేసునాథుని నమ్ముకొని జీవించుమా. జీవితములో జీవ మార్గమునందుమా. నీ జీవితములో జీవ మార్గమునందుమా. నీ జీవితములో జీవ మార్గమునందుమా. రండి వినుపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. రండి రండి వినుపించుదాము
ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. స్తోత్రాలుడు స్తుతి పాత్రుడు, మనుజాలికే ప్రాణ ప్రియుడు. స్తోత్రాలుడు స్తుతి పాత్రుడు, మనుజాలికే ప్రాణ ప్రియుడు. రండి రండి వినుపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. దైవాసుతుడై జనించినాడు, పరలోకమును వేడినాడు. దైవాసుతుడై జనించినాడు, పరలోకమును వేడినాడు. మన పాపములకై బలి అయినాడు, చావును జయించినాడు. మన పాపములకై బలి అయినాడు, చావును జయించినాడు. రండి రండి వినుపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాదిరాజగణుడు. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాదిరాజగణుడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, క్రీస్తేసు కరుణామయుడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, క్రీస్తేసు కరుణామయుడు. రండి రండి వినుపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. అపవాది క్రియలు లయపార్చువాడు, అపరూప దైవసుతుడు. అపవాది క్రియలు లయపార్చువాడు, అపరూప దైవసుతుడు. ఆచార్యకరుడు అసమానరేడు, అసలైన సంగవరుడు. ఆచార్యకరుడు అసమానరేడు, అసలైన సంగవరుడు. రండి రండి వినుపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు శాంతి
ప్రతి సమరం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. కలువరి కొండలు పుట్టి పారిన కరుణానిధి, కలుషమైన చెడపేడ కడిగిన ప్రేమానిధి. కలువరి కొండలు పుట్టి పారిన కరుణానిధి, కలుషమైన చెడపేడ కడిగిన ప్రేమానిధి. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనుకూల సమయమిదే పోయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, సండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. నేతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ నిధులు. నేతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ నిధులు. నిజముగా నీవు నీ సొత్తువు కావు, యజమాని వస్తాడు ఏమి ఫలములిస్తావు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. అపవాది కంటబడి కుంటబడి పోవకు, కాపు పట్టి చేతు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటబడి పోవకు, కాపు పట్టి చేతు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలాంటి ఎదిగి వెర్రవేగకు, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు నాటించాడు. ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు, మోదమెంతో ఉంచాడు మూడు బారి పోవకు. ముద్దుగా పెంచాడు ముద్దుగా ఉండకు,
మోదమెంత ఉంచాడు మూడు బారి పోవకు ముండ్ల పదులలో కృంగి మెత్తబడి పోవకు పండ్లు కోయవాడు వచ్చి అగ్ని వేసిపోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నరముక్కలు నాటించాడు మన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నరముక్కలు నాటించాడు. ఈరోజు మందిర డెడికేషన్ ఈరోజు మందిరం యొక్క డెడికేషన్ అని మనందరికీ తెలుసు. దేవుడు సహాయం చేయకపోతే ఏ కార్యాలు జరగవు. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన, తలంపు, ఇచ్ఛ, వాంఛ, మన ప్రవర్తన అంతా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరు దయచేసి మాట్లాడద్దండి. కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. దేవుని చిత్తం వలన ఇంత మంచి ఒక చిన్న మందిరం మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా ఇది దేవుని చిత్తం అని చెప్పడానికి నేనే సాక్షి దీనికి. ఎందుకంటే నేను అసలు ఇక్కడ రావాలని అనుకోలేదు, ఇక్కడ పని చేయాలని అనుకోలేదు, ఇక్కడ సంఘం కట్టాలని అనుకోలేదు, సంఘ పరిచయం ఇక్కడ జరుగుతుందని అసలే నేను అనుకోలే. నా ఫోకస్ అంతా వేరే 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 టౌన్ పైన ఉంది, అదే బళ్ళారి. నా ఫోకస్ అంతా అక్కడే ఉన్నింది. బట్ ఏమో దేవుడు మాత్రం బళ్ళారిని దొబ్బుకుంటే పోతున్నాడు ఎనికి. ఎప్పుడైతుందో అవుతుంది. ఏ సంఘములోనైనా సంఘస్థుల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి పని జరుగుతుంది. ఇది ఖచ్చితం, ఇది 100% ఇది కరెక్ట్. ఇది వాక్యాలు అవే చెప్తాయి కదా. సంఘములో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క ఇంట్రెస్ట్ పైనే ఉంటుంది. ఇది మెంబర్స్ ఎంత ఇంట్రెస్ట్గా దేవుని పని చేయాలా, నేను హెల్ప్ చేయాలా, నేను సాయం చేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలని చెప్పని, బ్రదర్ ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేద్దాం చెప్పండి, దేవుని పని ఎట్లుంటుంది, మీరు చెప్పినట్లు చేస్తాం, దేవుని పని అట్లా చేద్దాం అని ఎవరైతే ఇంట్రెస్ట్గా సంఘంలో ఆసక్తిని చూపిస్తారో అక్కడ పని జరుగుతుంది గ్యారెంటీగా. బళ్ళార్లో కూడా పని జరుగుతూ ఉంది. బట్ ఎందుకు డిలే అవుతుందో నాకు తెలీదు. కాబట్టి ఈ మందిరం యొక్క ఏర్పాటు ఈ విధంగా జరిగింది. చేతిలో ఏమి లేనప్పుడు దేవుడు చేయలు బలపరచడం మీకు తెలియదో లేదో. నాతో కేవలం 40,000 ఉంది కదా, ఇంత పెద్ద మందిరం కట్టుకున్నాం. నేను ఏం చెప్పినాను, టెంపరీగా చిన్నగా చేద్దామన్నాను. ఇది నేను ఇంత పెద్దగా అనుకోలేదు. అయిపోయింది. సుమారు దీనికి చాలా ఖర్చు అయింది. నిజంగా మన సంఘస్థులు బళ్ళారి, కుర్తిని, హొస్పేట, లోకల్ సంఘం, చాలా సంఘస్థులు అందరూ చక్కగా చాలా బాగా ఎంకరేజ్ చేసినారు ఈ పని బాగా జరగాలని చెప్పని. అందుకే బాగా జరిగింది. ఇట్లా మన అన్ని 7 సంఘాల వాళ్ళు ప్రతి ఊళ్ళో జరిగే పరిచర్య సేవ కోసం సపోర్ట్గా ఎప్పుడు ఉంటారని నేను నమ్ముతున్నాను. సపోర్ట్గా ఎప్పుడు ఉండాలా. అట్లా ఉన్నప్పుడు ఏమైతే దేవుని పని ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ స్పాన్సర్ పైన డిపెండ్ కావడం లేదు, ఎవరిపైన ఆలోచన పెట్టుకోవడం లేదు. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని, ఏదో ఇస్తారని, వాళ్ళు ఇస్తే చేస్తామని ఎప్పుడు నేను అనుకోలేదు. అట్లాంటి వాళ్ళు నోరులను ముయించేసినాను కదా. ఒక ఆయన 2 అన్నారు నా దగ్గర, అది లేకపోతే ఎట్లా అవుతుంది బ్రదర్, మీరు బాగంటే ఉత్తమత అవుతుందంటే నేను చేసి చూపిస్తాను కదా. ఆ వ్యక్తి టీసీ అయిపోయినాడు కానీ పని డిస్మిస్ అయిపోయినాడు. ఎందుకు లంచాలు తీసుకున్నాడు అయిపోయింది. ఇట్లా అంతా పని చేయలేరు కదా. మరి దేవుని పని చేస్తారు చెప్పు నీకు. దేవుని పని చేయాలంటే డబ్బు ఉండాలంట, దండిగా ఉండాలంట, సపోర్ట్ ఉండాలంట.
ఎంకరేజ్మెంట్ ఉండాలంట. ఇవన్నీ ఉండొచ్చు, కానీ పని చేయరు. నాకు తెలుసు వీళ్ళంతా, వీళ్ళది ఏమంటే అర్నింగ్ మనీ పైన ఉంటుంది. మనకు ఆలోచన ఎప్పుడూ లేదు. మనం ఇంతవరకు ఆ ఊళ్ళో కట్టినటువంటి అన్ని సంఘాల్లో మాకు ఏ అమెరికాలు ఎవరు సావుకారులు ఎవరు మాకు స్పాన్సర్ చేయలేదు. మేము ఎవరి దగ్గర ఆ డొనేషన్ బుక్ తీసుకొని పోయి అడుక్కోను లేదు మేము కదా. కేవలము స్థానిక సంఘాలు వాళ్ళ యొక్క స్తోమత, వాళ్ళు ఎంత ఇచ్చినా సంతోషమే. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదేమన్నాడు, నేను కొండల తట్టు కన్నులెచ్చుంటున్నా, నాకు సహాయం అక్కడి నుంచే వస్తుంది కదా. దేవుడే సాయం చేయాలి. అట్లా దేవుడు సాయం చేసి ఈ పనిని అద్భుత రీతిగా నడిపించినాడు. కాబట్టి సంవత్సరం తర్వాత ఇప్పుడు 5 నెలలు అయింది కదా. 5వ నెలలోనే ఇప్పుడు దేవుని యొక్క పని విధంగా ఈ మన దేవుని మయం కోసం ఈ కార్యం జరగడం చాలా గొప్ప సంగతి. మీ అందరి ప్రార్థనాపూర్వకంగాను మీ అందరి యొక్క సహవాసము, సహాయము, ఎంకరేజ్మెంట్ ద్వారా ఈ పని బాగా జరిగింది. రాబోయే నెలలో మరి ఎక్కువగా ఇంకా ఇది ఈ విధంగా అక్కడ మనం ఏమైతే స్థలాలు ఫోకస్ పెట్టుకున్నామో అవన్నీ బాగా జరగాల. దానికోసం ప్రార్థన చేయండి. ఆటంకాలు, అభ్యంతరాలు రాక తప్పవు అని బైబిల్ అంటుంది. మత్తయి 18 ఎవని వలన అభ్యంతరాలు కలుగుతాయో వానికి శ్రమ. ఇది 100% గ్యారెంటీగా ఇప్పుడు జరగకపోవచ్చు. కానీ క్రీస్తు యొక్క న్యాయపీఠ మీదట నీవు ఎందుకు దేవుని పని చేయలేదు, నువ్వెందుకు దేవుని పని చెడగొట్టినావు, నువ్వెందుకు దేవుని పనికి అడ్డుబండుగా ఉన్నావు, ఆటంకంగా ఉన్నావు, ఎందుకు నువ్వు సేవకులతో పరిచారకులతో కలిసి నువ్వు ఎంకరేజ్ చేయలేదు, ఎందుకు ఆ పని చేయని చెప్పిన అడిగితే ఏం చెప్తారు ఆ రోజు? కాబట్టి నాకు ఈ భయం ఎక్కువ ఉంటుంది. అందుకే సువార్త ప్రకటిస్తున్నానన్నటువంటి ఒక ఇష్టం కాదు నాది, అది ప్రకటించవలసిన భారం నా పైన ఉంది. ప్రకటించకపోతే ఏమది నాకు ఏ సంఘములో సభ్యులకి ఈ భారం ఉంటుందో అక్కడ పని కష్టంగా జరుగుతుంది. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా పైన ఉంది కదా. నేను ప్రకటిస్తున్నాను అనేది కాదు, నేను ప్రకటిస్తున్నా అనేవాళ్ళు నెలకు 5,000 జీతం ఇస్తారు, ఏదో సాయం చేస్తారు, చెప్పబోతే వాళ్ళు ఈరు రిపోర్ట్ అవుతారని చెప్పి ఆ ఉద్యమం చెప్తుంటారు. అట్లా కాదు వాక్యం చెప్పేది. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఎందుకంటే సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా పైన ఉంది, అందుకే నేను ప్రకటిస్తున్నా. అది ఉచితంగానైనా సరే, భారంగానైనా సరే, కష్టంగానైనా సరే సువార్త ప్రకటించాలి, అది నా పని. అందుకే నేను ఉన్నా అన్నాడు కదా. అందుకే నేను పరిచారకుడుగాను, బోధకుడుగాను, స్వార్థికుడుగాను కదా, దేవుని చేత పిలువబడినటువంటి, పంపబడినటువంటి అపోస్తులుడుగా నేను ఎన్నికైనా అంటాడు పౌలు. ఆ విధంగా మన అన్ని సంఘాల్లో, మన పరిచర్లో రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా మన దేవుని పని బాగా జరగాల. నన్ను కూడా వాడుకో ప్రభు అనే ప్రార్థన మీరు చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా వాడుకుంటాడు. మనమే దేవునికి ఆలయం అంతే. ఇవన్నీ దేవునాలయాలు కావు. భూమి దాని కృత్యాలు కాలిపోతాయి. పంచభూతాలు లయమైపోయినప్పుడు ఇది కూడా పోతుంది. కాబట్టి వీటికి మనం ప్రాధాన్యత తీయకూడదు. సంఘం తండ్రిని ఆరాధించడానికి ఒక స్థలం కావాలా కదా. కాబట్టి ఒక ప్రశాంతమైన యొక్క స్థలం కావాలా. మనం కూడుకోవడానికి మాత్రమే ఇది. దీన్ని చర్చి బిల్డింగ్ అనండి, కానీ చర్చి అని దయచేసి ఎవరు అనదు. ఈ బిల్డింగ్ని ఏమద్దండి, చర్చి అని మాత్రం ఎవరు వద్దండి. ఓన్లీ సే ఇట్ ఈజ్ ది చర్చ్ బిల్డింగ్. సంఘం కూడుకోవడానికి భవనం. అందుకే వేసినాం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బీట్స్ హియర్ అని. కాబట్టి ఈరోజు చాలామందికి అర్థం కాక చర్చ్ అంటేనే పెద్ద సిలువేసే లోపల ఇది చర్చ్ అని. కొంచెం కన్నడ చెప్తాను కొంతమంది, కొంచెం కన్నడ కొంచెం అర్థమనే కానీ వాళ్ళకి కొంచెం ಅರ್ಥ ಆಯ್ತಾನಪ್ಪ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ಆಗಿಲ್ಲಲ್ಲ ಜಾಸ್ತಿ. ಕನ್ನಡದವ್ರಿಗೆ ಭಾಳ ಮಂದಿ ಯಾರಿಗೂ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಲ್ಲ. ಇವತ್ತು ಚರ್ಚ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಪ್ರತಿಷ್ಠೆ, ಡೆಡಿಕೇಶನ್ ಅಷ್ಟೇ, ನಾಟ್ ಚರ್ಚ್ ಡೆಡಿಕೇಶನ್. చర్చ్ అది అనాది సంకల్ప, దేవుని సంకల్పం. అది ఎప్పుడో జరిగిపోయింది. సంఘం భూలోకంలో కట్టబడాలని ಅದು ನೆರವೇರಿಂది. ಅದು ನೆರವೇರಿತು. 50ನೇ ದಿನದಲ್ಲಿ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟಂಥ ಸಭೆಯೇ ಸಭೆ. 50ನೇ ದಿನದಲ್ಲೇ ಅದು ಸಂಭವಿಸಿತು. 3000 ವ್ಯಕ್ತಿಗಳು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಕ್ಕೊಂಡಾಗ ಅಲ್ಲಿ ಆರಂಭವಾಯಿತು. ಅದು ಜೆರೂಸಲೇಮಿನಲ್ಲಿ ಆರಂಭವಾಯಿತು. ಆ ಥರ ಅಲ್ಲೇ ಆಗಬೇಕು, ಆ ಥರ ಅಲ್ಲಿ ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಆಗಬೇಕು ಅನ್ನುವಂಥ ಒಂದು ದೇವರ ಒಂದು ಸಂಕಲ್ಪ
ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಅಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಆಯಿತು. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಸಭೆ ಸ್ಥಾಪಿಸಲ್ಪಟ್ಟಿತು. ಯೇಸಮ್ಮ ಹೇಳ್ದಲ್ಲ, ದೇವರ ರಾಜ್ಯ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ವೇರ್ ಎವರ್ ಇಟ್ ಈಸ್ ಪಾಸಿಬಲ್, ಎಲ್ಲಾದರೂ ಆಗ್ಬೋದು. ಆದರೆ ಎಲ್ಲಾದರೂ ಆಗಲಿಕ್ಕೆ ಮುಂಚೆ ಮೊದಲು ಅದು ಎರುಸಲೇಮಿನಲ್ಲಿ ಆಗಬೇಕಾಯ್ತು. ಅದು ಪ್ರವಾದನೆ, ಅದು ಇಟ್ ಈಸ್ ಪ್ರಾಪಸಿ. ದೇವರೊಂದು ಸಂಕಲ್ಪ ಆ ರೀತಿ ಆಗಬೇಕಾಯಿತು. ಅದಕ್ಕೆ ಆ ರೀತಿ ದೇವರು ತನ್ನ ಉದ್ದೇಶದ ಮೇರೆಗೆ ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯನ್ನು ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿದ. ಆ ಸಭೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸಿದರೆ ಅದು ಆಶೀರ್ವಾದ. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯ ಮೂಲಕವೇ ದೇವರಿಗೆ ವರ್ಷಿಪ್ ಅನ್ನೋದು ಭಾಳ లేఖనానుసార. అది లేఖనానుసారంగా అది కరెక్టు. ఎక్కడ చేసినా ఎట్లా చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ పోయినా ఒకటే అనే ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ బైబిల్ చెప్పేది మాత్రం ఒకే సంఘం. అది క్రీస్తు సంఘం, అది దేవుని సంఘం, క్రీస్తు రక్తం కార్చినటువంటి సంఘం, క్రిಸ್ತನು ರಕ್ತ ಸುರಿಸಿ ಸಂಪಾದಿಸಿಕೊಂಡಂಥ ಸಭೆ, ಕ್ರಿಸ್ತನ ದೇಹವನ್ನುವಂಥ ಸಭೆ. ಇದು ಸಾರ್ವತ್ರಿಕ ಸಭೆ. ಇದು ಒಂದೇ ಸಭೆ ಆತನು ಸ್ಥಾಪಿಸಿದ. ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ನನ್ನ ಸಭೆಯನ್ನು ನಾನು ಕಟ್ಟುವೆನು. ಇಟ್ ಈಸ್ ಸಿಂಗುಲರ್. ನನ್ನ ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟುವೆನೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಇಲ್ಲ. అలా నన్న సభಯನ್ನು కట్టువేను. నా సంఘములు కాదు. సంఘం త్రూ వరల్డ్ ఉండాలి, అవి సంఘములు. క్రీస్తు యొక్క సంఘమే ఏకవచనంలో పలుకబడినటువంటిది. ఒకే సంఘం ఆయన కట్టింది. ఎఫెస్ 4:4 ఏనంత ಹೇಳ್ತಾ తల్లి, శరీరము ಒಂದೇ, ఒక్కటే శరీరం. ఆ ఒక్కటే శరీరమే ప్రపంచమంతా ఉండాలి. ಅದು ಕ್ರಿಸ್ತನ ದೇಹ. ಆ ದೇಹದಲ್ಲಿ ನಾವಿರಬೇಕು ಅಂಗಾಂಗಳಾಗಿ. ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ತಂದೆಯಾದ ದೇವರನ್ನು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಮಹಿಂಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಒಂದು ಸಂಕಲ್ಪ, ದೇವರ ಒಂದು ಅನಾದಿ ಸಂಕಲ್ಪ ಇದು. ಅದಕ್ಕಾಗಿ ಯೇಸು ಸಹ ಭೂಲೋಕಕ್ಕೆ ಬರಬೇಕಾಯಿತು. ಬಂದು ದೇವರ ಒಂದು ಚಿತ್ತವನ್ನು ಪೂರೈಸಿ ಸಭೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ದಾನವಾಗಿ ಮೀಸಲಾಗಿಟ್ಟು ಆ ಸಭೆಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನು ಸುರಿದು ಸಭೆಯನ್ನು ಕೊಂಡುಕೊಂಡು ಇದು ನನ್ನದು ಅಂತಂದ. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 20:28 ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, ಸಭೆಯ ಹಿರಿಯರಿಗೆ ಹೇಳ್ತಾನೆ. ಅಲ್ಲಿ ಏನಂತಂದ್ರಲ್ಲಿ ఏముందక్కడ, ನಾನು ಹೋದ ಮೇಲೆ నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘంలో ఎవరు బయలుదేరతారు ఏం చెప్పరే, తోళಗಳು ಬರ್ತಾವೆ జాగ్రత్త ಅಂತಂದ. తోళ అంటే తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు బయలుదేరతారు అని చెప్పి అన్నాడు. ఎప్పుడు చెప్పిన మాట కాదు ఇది, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెప్పినటువంటి మాట. మీలో సంఘములు, నేను సంఘముల పెద్దలను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. సంఘం ఒక్కటే. ఆ సంఘాన్నే ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నారు చాలామంది. ఏదైనా ఒకటే, ఎట్లున్నా ఒకటే, ఎక్కడ పోయినా ఒకటే, ఏం చేసినా ఒకటే. ఇంకా చాలా భ్రష్టత్వం బయలుదేరింది. యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తు చనిపోయినాడు. చనిపోయిన వాడు దేవుడు కాదు, చేతగాని దేవుడు అన్నటువంటి దుర్బోధులు చాలా బయలుదేరుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి మనం ఈరోజు క్రీస్తు అనే బండ పైన ఆయన సంఘముగా కట్టబడ్డం అన్నది చాలా ఆశీర్వాదం. ఆ విధంగా దేవుడు మనకు ఈరోజు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినాడు. యెషయా 24వ అధ్యాయం 50 వచనంలో, ఆది కాండములో, ఇది యెహోవా వలన జరిగినటువంటి కార్యం. దీన్ని మనము కాదని అనలేం, అవునని కూడా. అంటే మన ఇష్టాన్ని అవునని చెప్పకూడదు కదా, దేవుని ఇష్టాన్ని కాదని చెప్పకూడదు కదా, దేవుని చిత్తమే జరగాల. కాబట్టి దేవుడు తన రక్తం ద్వారా స్థాపించినటువంటి యొక్క సంఘములో మనందరం ఉండటం ఆశీర్వాదం. ಆದ್ದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರನ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳಷ್ಟು ಮಂದಿ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದವರಲ್ಲಿ ಭಾಳಷ್ಟು ಮಂದಿ ಇನ್ನೂ ಕ್ರೈಸ್ತರಾಗಿ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಇಲ್ಲ ಹೊರಗಡೆ ಇದ್ದಾರೆ ಇನ್ನವರು. ಸೊ ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ. ನಾವು ಕ್ರಿಸ್ತನ సభయ ಬಗ್ಗೆ ಬಹಳ ದಿನಗಳಿಂದ ನಾವು ಕೇಳ್ತಾ ఇದ್ದೀವಿ, మనం వింటా ఉన్నాము. అయినా కానీ దాన్ని హృదయపూర్వక ఒప్పుకోవడం లేదు. ఏమంటే ఏం చేసినా ఒకటే అనే మాటలు మనలో బయలుదేరుతుంటున్నాయి. పాస్టర్ ఏం చెప్తే అదే, ఆయన సేవకుడు కదా, దైవజనుడు కదా, ఆయన ఏం చేస్తే కరెక్టే, ఏం చెప్తే కరెక్టే, ఎట్లున్నా కష్టమే. అందుకే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది బైబిల్ బయలుపరిచే సంఘం అనేది పాస్టోరియల్ సిద్ధాంతాన్ని ఒప్పుకోదు.
ఎందుకంటే అందరూ పరిచారకులుగా పనిచేయాల, అందరూ దేవుని సేవకులుగా పనిచేయాల, అందరూ దేవుని సేవకులే. వీఆర్ ఆల్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది క్రైస్ట్ ఫర్ ది క్రైస్ట్. దీంట్లో నేను పాస్టర్ గొప్ప, మీరు తక్కువ, నువ్వు ఆడు కూర్చో, నేను ఈడు కూర్చో అనే తారతమ్యాలే ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు మీ గురువు ఒక్కడే. కాబట్టి ఆ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಫಾಲೋ చేసేది ನಿಜమైనటువంటి ಸಂಘము. ಆದ್ದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರ, ನಾನು ನಿಮ್ಗೆ ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ ಕೆಲವು ಮಂದಿಗೆ ದುರ್ಲಿದ್ದು ಬಂದಾರೆ ಕನ್ನಡ ಅದವರು, ಅವ್ರಿಗೆ ಇನ್ನೂವರೆಗೂ ಕೂಡ ಸತ್ಯ ಸಭೆದ ಒಂದು ಅವಗಾಹನೆ ಇಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀವು ನಿಜವಾದಂಥ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಇರಬೇಕಂತಂದರೆ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡ್ರಿ. ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಮರಣ, ಸಮಾಧಿ, ಪುನರುತ್ಥಾನಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೇಳಿ ಅದನ್ನು ಅಂಗೀಕರಿಸಿ, ಅಲ್ಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರ ಮಗನೆಂಬುದಾಗಿ ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡು ಪಾಪದ ಕ್ಷಮಾಪಣೆಗಾಗಿ ತಂದೆಯ ಮಗನ ಪವಿತ್ರಾತ್ಮ ನಾಮದಲ್ಲಿ ನಾವು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡ್ಕೊಂಡಾಗ ನಾವು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಗೆ ದೇವರಿಂದ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಂಥವ್ರಾಗಿರ್ತೀವಿ. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 2:47 ಅದೇ ಹೇಳ್ತತೆ ಅಲ್ಲ, ದಿನೇ ದಿನೇ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಿದ್ದಂಥವ್ರನ್ನ ದೇವರು ತನ್ನ ಸಭೆಗೆ, మండలిಗೆ చేరుస్తా ఇద్ద. ఇది వాక్య. అందుకోసమే వాక్యం చెప్పేదే మనం పాటించాల. దేవుని కృప ద్వారా ఈ గుంటకల్ ప్రాంతంలో అనుకోకున్నట్ట విధంగా అద్భుత రీతిగా మేము ఊహించలేదు, అనుకోలేదు, ఆలోచన చేయలేదు. నేను యాక్చువల్గా ఇక్కడికి వస్తానని, ఇక్కడ సంఘం కడతానని చెప్పి అనుకోలేదు. కానీ ఒక ఆయన నేను తిరిగేవాడిని, సుమారుగా తిరిగినాను బాగా. తిరిగి ఆయనతో కలిసి ఏదో సేవ చేయాలని చెప్పి అనుకుంటే అది నిష్ఫలమైపోయింది. ఎందుకంటే అక్కడ చాలా ఏండ్లు అతనితో కలిసి సేవ చేసిన, తిరిగిన, కానీ అది వరస్ట్ అని తెలిసిపోయింది. వ్యక్తి మంచివాడు కాదు, ఆలోచనలు మంచివి లేవు, పద్ధతులు బాగలేవు, స్వార్థం, లర్నింగ్ మనీ అన్ని లోకాసులతో ఆ పని చేస్తున్నటువంటి సంగతి నాకు ఈ మధ్య తెలిసి, అందుకే వాళ్ళని దూరం పెట్టేసాను కంప్లీట్గా. ఇట్లా వాళ్ళతో కలవకూడదని, ఇట్లా వాళ్ళతో చేయకూడదని, ఇట్లా వాళ్ళతో కలిసేదే పాపం. రోమా 16:17 ప్రకారంగా. రోమా 16:17 ఏమంటుందా తిమోతే? 16:17 16:16 అల్లా 16:17 ఏమంటుంది? చదవపా ఒకసారి. ಹೋದ್ರೆ ಒಂದ್ಸಲ ಹೋದರೆ ರೋಮಾಪುರದವರ ಪತ್ರಿಕೆ 16:17 వచ్చిన, ನೀವು ಹೊಂದಿದ ಉಪದೇಶಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಭೇದಗಳನ್ನು, ವಿಘ್ನಗಳನ್ನು ನಿಮ್ಮಲ್ಲಿ ಉಂಟು ಮಾಡುವವರನ್ನು, ಅದು ಹಂಗಿದ್ರೆ ನೀನೇನು ಹೇಳಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಲ್ಲಪ್ಪ ನೀನು? అల్లిరదు ಬೇರೆ, నేను ಹೇಳೋದು ಬೇರೆ. అడేమంటున్నాడు? మీరు నేర్చుకున్నటువంటి బోధకు ఆటంకంగాను, అభ్యంతరంగాను కదా. తెలుగుదండి కొంచెము. సహోదరులారా, మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములు, ఆటంకములు కలుగజేవారిని కనిపెట్టిండని మిమ్మును బతిమాలుకుంటే మీకు కనదలేనిదబ్బా. ಅದು ಹೇಳಪ್ಪ, ನೀವು ಒಂದು ಬಿಟ್ಟರೆ ಒಂದು ಹೇಳ್ತೀರಿ, ನೀವು ಕರೆಕ್ಟ್ ಹೇಳವಲ್ರಿ. ತೆಲುಗು ಹೋಗ್ರಿ ಎಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ಯು, ಪೌಲ್ ಅಂತ, ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ యు ಹೆಂಗ దుర్బోధలకు చెవి ఇవ్వద్దు, దొంగ బోధలకు చెవి ఇవ్వద్దు. నీవు నేర్చుకున్న సత్యాన్ని వ్యతిరేకంగా, ఆటంకంగా, అభ్యంతరం ఎక్కడున్నా సరే ఆ సంఘంలో కానీ, ఆ కాపురులతో కానీ, ఆ పనులతో కానీ ఉండొద్దు. బికాజ్ నువ్వు సత్యం తెలుసుకున్నావు కాబట్టి నీ సత్యానికి విరుద్ధంగా అక్కడ అనిపించే వారికి నువ్వు దూరంగా పోవడమే నీకు సేఫ్టీ. నువ్వు అప్పుడు వాక్యం కోసం నిలబడతావు, వాక్యాన్ని ప్రకటిస్తావు. నిజంగా నా లైఫ్లో, నా జీవితంలో 40 ఏళ్ళలో దేవుడు చేసిన కార్యం ఇదే. అందుకనే నేను మొదట కొన్ని డినామినేషన్లో ఉండి తిరిగి ఆఖరి సత్య ఆన్వేస్గా ఉన్నాను. కాబట్టి అందుకనే ఈ సిఓసిని గురించి నేను చక్కగా చాలా స్టడీ చేసినాను. అందుకే దాంతో ఒక ప్రత్యేక బుక్ నేను చదువును. అదేమంటే, నేను ఎందుకు ಕ್ರಿಸ್ತು ಸಂಘ ಸಭ್ಯಡನೈತೀನಿ కదా. ಈ పుస్తಕದಲ್ಲಿರುವಂಥ ವಿಷಯಗಳೆಲ್ಲ ನೋಡಿದ ಮೇಲೆ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ చాలా క్లియర్గా చెప్తుంటారు దాంట్లో. కాబట్టి మనం బైబుల్ సంఘంలోనే ఉండాలా, కొత్త నిబంధన సంఘంలో ఉండాలా. కొత్త నిబంధన అనుసారం చేస్తున్నాం, ప్రభు దగ్గర ఉంటాం, లేకపోతే లేదు. పాత నిబంధన దృష్టాంతాలుగా తీసుకుంటున్నాము, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. కొత్త నిబంధన మనకి అవగాహనలో ఉండాలని 2 నిబంధనలు మనకు తెలియాలా. మనం పాటించవలసింది, అనుసరించవలసింది మాత్రం కొత్త నిబంధన. ఓన్లీ వే దట్ ఏమంట, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ది వే ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. కొత్త నిబంధన మాత్రమే పరలోకం తీసుకుపోయింది, పాత నిబంధన కాదు. ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ కదా, అది అయిపోయింది, ఎప్పుడు నెరవేర్చేసినాడు కంప్లీట్గా. అందుకే యేసు ప్రభు నేనే అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు ఇంక రారు. అందుకని లాస్ట్ వీక్ చెప్పినాం కదా, కొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది చెప్పినాం కదా. యాజకత్వంలో శ్రేష్టమైంది, శిక్షణలోనూ శ్రేష్టమైంది, బలియాగములోనూ శ్రేష్టమైంది, ఇంకా ఐక్యతలోనూ శ్రేష్టమైంది, ఇంకా చాలా అంత శ్రేష్ట, మోస్ట్ ఎక్సలెంట్ కోవెనెంట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్. కాబట్టి దాని కింద మనం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా కానీ కదా. దేవుడు ఏమన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు, ఎక్కడ 2 3 కదా ఉంటారో అక్కడ నేను ఉంటా.
చాలామంది పెద్ద గుంపుటి నాకు దండికి కానుకలు వస్తే బాగా బతుకుతున్నారు చాలామంది. దండికి బతుకుతున్నారు, బాగా బతుకుతున్నారు, లోకం లగ్జరీగా ఉన్నారు. కానీ క్రీస్తు సంఘాలు మీరు ఎక్కడైనా చూడండి స్ట్రెంత్ తక్కువే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అది మన సంఘాలు ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే వాక్యాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏమి లేవు, ఏమేమి లేవు, ఇక్కడ ఏం లేవు, ఏమి లేవు, డాన్సులు లేవు, నృత్యాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, తపలాలు లేవు, డుమ్కి లేవు, ఆర్కెస్ట్రా లేదు కదా, ఇంకా ఏమేమి లేవు, అద్భుతాలు లేవు, మహత్కార్యాలు లేవు, సూచక్రియలు లేవు, ఏమి లేవు కాబట్టి కదా. అవి అసత్యాలని తెలుసుకోవాలి ఫస్ట్ వీళ్ళు, దాంట్లో సత్యం లేదని తెలుసుకోవాలి మొదట, బైబిల్ని చదవాలి బాగా కదా, దేవుని సంకల్పం తెలుసుకోవాలి. ఆ విధంగా దేవుని కృప ద్వారా గుంటకల్ ప్రాంతంలో ఒక నిజ సంఘాన్ని, సత్య సంఘాన్ని స్థాపించిన ఉద్దేశంతో దేవుడితో సంకల్పాన్ని ఈ విధంగా బయలుపెట్టినాడు. నేను గుంటకల్కి కొత్తగా 4 ఏళ్ళ కింద వచ్చినప్పుడు మొదట ఒక సంఘానికి పోయినాను, ఎందుకంటే ఆయనతో చాలా ఏళ్ళు ఉన్నాను కాబట్టి. నో వే, వాక్యం లేదు అక్కడ, అస్సలు వాక్యం లేదు, అన్ని డూబ్ మాటలే, అపవిత్రమైన మాటలు. కొన్నాళ్ళు పోయినాం, నేను మా భార్య వదిలిపెట్టేసేసినాం. తర్వాత ఇంకొకరి సంఘం ఉంది పేరు పెట్టుకొని, అక్కడికి కొన్నాళ్ళు పోయినాం. అక్కడేమిలే, ఏమంటే నీళ్ళ కోసం ప్రార్థన చేసేది, నూనె కోసం ప్రార్థన చేసేది కదా, అన్ని మహిమ నుండి మహిమ అనేది ఏటేటో వాక్యం లేదు, ఏమీ లేదు, ఓన్లీ కల్పనా కథలు, ఈ బుర్ర కథలు చెప్పేసి జనాలు మోసపరుస్తూ ఉంటున్నారు. దాంట్లో కొన్నాళ్ళు ఉన్నాను, అక్కడేం లేదు, వాక్యం లేదు. అందుకే ఇప్పుడు నాకేం కావాలా, వాక్యం కావాలా. బైబిల్ ఏమంటుంది, నీ వాక్యమే సత్యం, సత్యంలో ప్రతిష్ఠ. ఈరోజు ఆ సత్య సంఘాన్ని ప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఈ ప్రాంతాన్ని మనకు చూపించినాడు కాబట్టి ఆ పని జరిగింది. ఇది దేవుని చిత్తం వలన జరిగింది. కాబట్టి ఈ పని రాను ముందుకు అభివృద్ధి కావాలని కదా, అది అభివృద్ధి చెందాలని, ఈ దేవుని రాజ్యం కోసం విస్తరించాలని మనం ప్రార్థన చేద్దాం కదా. ఆల్రెడీ వచ్చినటువంటి కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ని స్ప్రెడ్ చేద్దాం. స్ప్రెడ్ చేయడానికి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా ఆ పని చేస్తాడు. ఇంతవరకు మీరు ఓపికతో సహనంతో కూర్చొని కొన్ని మాటలు విన్నారు. మీలో ఇంకా ఎవరైనా కూడా కదా ప్రభువులో ఆత్మరక్షణ పొందకపోతే వెంటనే సువార్తను వినండి. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం యొక్క సువార్త వినండి, దాన్ని అంగీకరించండి, మార్పు నొందండి, దేవుని వైపు తిరగండి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా మీ హృదయంలో మనసుతో కన్ఫ్యూజ్ చేసుకోండి. తర్వాత తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పాప క్షమాపణ కొరకు మాత్రమే బాప్తిసం పొందండి. పెళ్లి కొరకు కాదు, పబ్బడాల కోసం కాదు, సంప్రదాయాల కోసం కాదు, దేని కోసమో కాదు, వద్దు, దానికోసం బాప్తిసం కానే కాదు. అందుకే బాప్తిసం దేనికంటే సాల్వేషన్ కోసం. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. అందుకే కొంతమంది మా వాక్యం అర్థం కాక వాళ్ళు మళ్ళీ బాప్తిసం పొందమంటున్నారంట. వారు మళ్ళీ వాళ్ళకి అర్థం కాలే వాక్యము, మళ్ళీ బాప్తిసం పొందమంట. అంటే రెండవ బాప్తిస్మా, అతను మొదటిదే అర్థం కాలే. నేను ఎందుకు నీళ్ళ మునుగని చెప్పని తెలియదు కొంతమందికి కదా, తెలియకుండా బాప్తిసం పొందినారు. మేమంటాం తెలుసుకొని పొందండి అంటాము, అది సెకండ్ కాదు, అదే కరెక్టు అంటాము. కాబట్టి వాక్యానుసారంగా, లేఖనానుసారంగా బాప్తిసం పొందడమే యేసు ప్రభు గ్రేట్ కమిషన్. ఆ గ్రేట్ కమిషన్కి మనం లోబడినప్పుడే ఆయన సంతోషపడేది, లేకపోతే లేదు కదా. ఆ సత్య సువార్తని ప్రపంచమంతటా ప్రకటించేదే క్రీస్తు సంఘం యొక్క ధ్యేయం. అందుకే మన దైవవాక్లో లాజిక్ డిస్క్లైమర్లో క్లీన్గా ఇచ్చేసినాం కదా. ఏముంది అక్కడ, చాలా చక్కగా ఉంటుంది వాక్యం అంతా అయిన తర్వాత కదా. క్రీస్తు సంఘం అనగా దేవుని రాజ్యమును, కొత్త నిబంధన సంఘమును స్థాపించుట మా ఉద్దేశం. అందుకే మన ఈ ప్రేయరాల్స్కి సిలువలు పెట్టం, బయట లోపల సిలువలు పెట్టము, ఎక్కడా పెట్టలేదు. మనది ఏం కావాలా, సిలువను గూర్చినటువంటి వార్త, సిలువ వేయబడినటువంటి యేసునే ప్రకటించాలి. ఆ కర్రల్లో ఏమీ లేదు, ఉన్నదంతా యేసులో, ఉన్నదంతా వాక్యములో. ఆ వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ రోమా 1:16 ప్రకారంగా అది దేవుని శక్తి. అక్కడే దేవుని శక్తి ఉంటుంది. దానికి మించిన శక్తి లేదు. దానికి మించిన శక్తి ఏదైనా ఉందంటే అక్కడికి ఘర్షణలు, కొట్లాట్లు, గలాట్లు లేనిపోయినటువంటి అవుతాయి. ఎందుకంటే నేను క్రీస్తు యొక్క సువార్తను తప్ప మీ మధ్య, క్రీస్తుని తప్ప నేను మళ్ళీ ఏమి ఎరగను, నాకు తెలియదు ఇంకా, అదొక్కటే. ఈ రోజులో చాలామంది స్వార్థను ఒకటే ప్రకటిస్తే గందరగోళాలు ఏమి ఉండు, బాగా ఉంటుంది. లేనిపోయినటువంటి యొక్క ఆ తిక్క తెవులు మాట్లాడే రోగాలు తెచ్చుకొని, ఆ ఘర్షణలు పెట్టుకొని, రకరకాల టెన్షన్లు చేసుకొని ఇబ్బంది పడుతున్నారు సేవకులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది. కాబట్టి పౌలు చెప్పినట్టుగా సిలువ వేయబడిన యేసుని తప్ప నేను ఏది ఎరుగుకుందును కదా. మనకేమి తెలిసి ఉండకూడదు, ఎందుకు ఆయన చనిపోయాడు సిలువలో, ఎందుకు ఆయన చంపినారు, ఆ మేకలు ఎందుకు కొట్టినారు,
పక్కలు ఎందుకు ఆయన పొలిచినారు? ఇదంతా ఏమైంది? యేసు ప్రభు యొక్క 6 గంటల ఆ ప్రయాస అంతా కూడా లేఖనానుసారంగా జరిగింది, తండ్రి సంకల్ప ప్రకారంగా జరిగింది. ఆ విధంగా జరగాల, అదే విధంగా జరగాల, అట్లే జరగాలని దేవుడు కోరిన విధంగానే యేసు ప్రభు దానికోసం ప్రాణం పెట్టినాడు కదా. ఈరోజు కొంతమంది చాలామంది సంఘాల్లో యేసు ప్రభు చనిపోయినాడు కాబట్టి దేవుడు ఎట్లయితాడు, చేతగానోడు కాబట్టి ఆయన ఎందుకు నమ్ముకోవాలా, ప్రాణం పోయింది కాబట్టి ఆయనతో ఏముంది, ఆయన నిజంగా దేవుడు అంటే యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం మనిషి. ఆయనతో తిన్నారు, ఆయనతో తాగినారు, ఆయనతో తిరిగినారు, ఆయనతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఆయనతో ఫెలోషిప్లో ఉన్నారు కాబట్టి హౌ కెన్ యూ సే దట్ ఈజ్ ది గాడ్? ఈజ్ నాట్ ఏ గాడ్, ఈజ్ బట్ ఓన్లీ ద సన్ ఆఫ్ ది గాడ్ అంట. ఏమిటా? దేవుని కుమారుడు మాత్రమే. దేవుని కూడా అన్నమాటకు అర్థమే దేవుడని కదా. అది అర్థం తెలియకుండా మాట్లాడతారు చాలామంది. అదే సత్యాన్ని క్రీస్తు సంఘం బోధిస్తుంది. యేసు ప్రభు దేవుడు కదా, దేవుని కుమారుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కదా, ఓమ్నిపోటెన్స్ గాడ్, ఓమ్ని సైన్స్ గాడ్, ఓమ్ని నాలెడ్జ్ గాడ్, ఓమ్ని 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 ఓమ్ని. యేసు ప్రభు తండ్రితో సమానుడు అని అందుకే ఫిలిప్పీ 2:6 చెప్పింది. ఆ సత్య సంఘాన్ని గురించిన అవగాహన సరిగా కలగాలనే ఉద్దేశంతోనే మనం అదే పనిగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసినాం కదా. అందుకే అక్కడ మొదటే చెప్పేసినాం కదా, మా బోధలు ఇంతే ఉంటాయి. ఎట్లుంటాయి? సాక్ష్యాలు ఉండవు, అద్భుతాలు ఉండవు, మహత్కార్యాలు ఉండవు, గొప్ప కార్యాలు ఉండవు. ఈ అట్రాక్షన్స్ మాకేమి వద్దు. మేము సిలువ వేయబడినటువంటి యేసును మాత్రమే ప్రకటిస్తున్నాము. ప్రపంచానికి యేసును మేము పరిచయం చేస్తున్నాం. ఆయన రక్షకుడని, పాపక్షమాపణ కోసం ప్రాణం పెట్టిన వాడని, పాపులను రక్షించేవాడని, పరలోకానికి మమ్మల్ని తీసుకోవడం చెప్పని ఇది మాత్రం మేము ఎరుగుదాము, దాన్ని చెప్తాం. అదే సువార్త. అది కాకుండా వేరేది చెప్పినప్పుడే దేవునికి అవమానమవుతుంది, ఘర్షణలు అవుతాయి, గలాట్లు అవుతాయి, లేనిపోని బట్టి అవుతాయి. ఇంత ప్రపంచంలో జరుగుతున్నది అవే కదా. అందుకనే మనం యేసు ప్రభుని మాత్రం ఎరిగి ఉందాం. అందుకే మీలో ఇంకా ఎవరైనా కూడా క్రైస్తవులు కాకుండా పోయింటే కదా, దేవుని నమ్మండి, సువార్తను వినండి, సువార్తను అంగీకరించండి, యేసు ప్రభుని దేవుని కుమారుడుగా హృదయంలో ఒప్పుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ పాపక్షమాపణ కోసం బాప్తిస్మం పొందండి కదా. ఎవరి కోసమో కాదు. ఆ విధంగా చేస్తారని మిమ్మల్ని నేను ఆశిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ కూటాన్ని ముగించుకుంటున్నాము. ఈరోజు దేవుని చిత్తం వలన ఈ ప్లేస్, ఈ మందిరం, ఈ యొక్క ఆలయము, ఈ ప్రేరాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠ చేసినాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇది ఈరోజు దేవునికి ప్రతిష్ఠ చేయబడి రాబోయే దినాల సంఘం క్షేమం కోసం ప్రయాస చేస్తుంది. కాబట్టి దీనికోసం మనం ఆఖరి ప్రార్థన చేసుకొని కూటాన్ని ముగించుకుందాం. మన మధ్యలో సోదరు విక్టర్ గారు ఉన్నారు కదా, రాండి. విక్టర్ గారు లేటే వచ్చినారు ఆయన, కాబట్టి చెప్తేనే సోదరులు వచ్చినారు. చాలా సంతోషం మాకి. మాతో కూడా కలిసి సోదరుడు ఫెలోషిప్ చేయడానికి దేవుడు రండి ఆయనకి మంచి అవకాశం ఇచ్చినాడు. సోదరుడు పిలిచిన వెంటనే వచ్చిందని మాకు కూడా హ్యాపీ అయింది. మాతో కలిసి ఈ చిన్న సహవాసాన్ని ఆయన పంచుకున్నందుకే యేసుక్రీస్తుపేట ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరి ప్రార్థన సహోదరులు చేయాలని చెప్పి మేము ప్రార్థన అయిపోయింది. ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. ఓకే, ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపాకనికరము దయావాత్సల్యం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈరోజు నాయన మరి బిల్డింగ్ను దేవా మరి మీ కొరకు నాయన మరి దీన్ని ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నాయన మరి ఈ ప్రాంతంలో మరి నాయన మరి మీ దాసుడిని తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నాయన మరి సువార్తను ప్రకటించడానికి, ఇక్కడ అనేకటువంటి ఆత్మలను రక్షించడానికి ప్రభా మీరు ఎన్నుకొని అనేకులను తండ్రి మరి సమకూర్చి నూతనంగా ప్రారంభించినటువంటి నాయన ఈ యొక్క మందిరంలో మా ప్రభా, ఈ చర్చిలో మా ప్రభా మరి చేర్చబడడానికి నాయన మీరు కృపణించారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇది మొదలుకొని నాయన మరి దీనికి అయ్యా మీరు వృద్ధి మీరు కలిగజేయండి, మీరు కార్యాలు చేయండి ప్రభా. అనేకులను తండ్రి ఇంకా నాయన ఈ చర్చికి నాయన మరి అన్ని వైపులుగా మా ప్రభా నేను ఎరుగనటువంటి సమాజమే మా ప్రభా ఎక్కువగా మరి ఉంటుండగా వారిని నాయన మరి ఒక్కరొక్కరిగా మా ప్రభా మరి ఈ స్థలంలోనికి నాయన మీరు తీసుకుని రండి నాయన. మరి వారు కూడా నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను గుర్తెరిగి వారు కూడా రక్షణ పొంది నాయన నిన్ను వెంబడించడానికి నాయన మీరు కృప చూపించండి దేవా. సహాయం చేయమని మా తండ్రి ప్రార్థిస్తుంటున్నాం. అట్లాగే నాయన మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి నాయన మరి మీ దాసులు తండ్రి మరి భాస్కరను నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన భార్యను, వారి పిల్లల్ని, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఈ యొక్క మందిర ప్రతిష్టలో మా ప్రభా మీరు తోడై ఉన్నారు. చేరవచ్చినటువంటి నాయన మరి నీవు ఏర్పరచుకున్నటువంటి నాయన నీ బిడ్డలందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ కూడిక ప్రారంభించినది మొదలుకొని ముగింపు వరకు దేవా మీ సన్నిధిని మీరు తోడుగా ఉంచి సమస్తమును దేవా నీకు మహిమకరంగా నాయన మీరు జరిగించారు
విత్తబడిన వాక్యానికి తండ్రి మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి హృదయంలో నాయన మీ వాక్యం ఫలించాలి. ప్రతి హృదయంలో దేవా నీ వాక్యము నిలిచి ఉండాలి. ప్రతి హృదయంలో దేవా నీ వాక్యము నాయన 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించి మా ప్రభా వారు నాయన మరి మీలో అంతకంతకు మా ప్రభా వర్ధిల్లి నాయన నీకు మహిమకరంగా తండ్రి మరి ఈ లోకములో బ్రతకడానికి నాయన నీ వాక్యం వలన జీవం పొందుకొని దేవా నీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయం చేయమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి.